సాస్ టీవీ నేను మీ సుప్రియ. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు ప్రచారాలలో ఫోకస్ పెట్టాయి. అదేవిధంగా ఏపీలో అన్ని పార్టీల అధినేతలు తమ తమ ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో ఒకరిపై ఒకరు సవాళ్లు చేయడం, ప్రతి సవాళ్లు చేయడం అనేది జరుగుతోంది. ఇదిలా ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మచిలీపట్నంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి జగన్ పై లేనిపోని అభ్యంతర వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. ప్రచార సభల్లో చంద్రబాబు పదే పదే ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ముఖ్యంగా మచిలీపట్నం ఎన్నికల సభలో సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి వ్యాఖ్యలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు వైసీపీ నేతలు. కాగా ఎన్నికల తరుణంలో నేతల వ్యాఖ్యల ఇటు టీడీపీ అటు వైసీపీ పరస్పరం ఈసీకి ఫిర్యాదులు చేస్తున్న విషయం విదితమే. ఇక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారంటూ ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డిపై టీడీపీ చేసిన ఫిర్యాదుతో వెంకటరామిరెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన విషయం విదితమే. బద్వేలులో ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమై వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేశారంటూ వెంకటరామిరెడ్డిపై ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో చర్యలకు దిగింది ప్రభుత్వం. వెంకటరామిరెడ్డిని సస్పెండ్ చేసిన సర్కార్ హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటరామిరెడ్డిపై చర్యలు తీసుకుంది.